నిన్న ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు మాట్లాడిన మాటలు, ఒంటరిగా పోటీ చేసి గెలవలేను, నేను కూడా గెలవలేను, ఇంతకుముందు చూశారు, ఇప్పుడు నేను అధికారంలోకి రావాలని చెప్పి పార్టీ పెట్టలేదు అంటే అల్టిమేట్గా జగన్ను వ్యతిరేకించి జగన్ను రానియకుండా చేసి చంద్రబాబు గారి వైపు ఉండాలని చెప్పి పార్టీ పెట్టానని చెప్పి దాదాపు అదే మాట ఆయన ఇంతకుముందు చెప్పారు, ఎప్పుడు చెప్పారు. మీరు విజయ్ ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి నన్ను ముఖ్యమంత్రిగా అమ్మంటే, నన్ను ఒంటరిగా పోటీ చేయమంటే ఏంది చేసేది? మీదంతా ఊర్లో పెళ్ళి కుక్కల హడావిల్లాగా ఉంది మీ పరిస్థితి అని చెప్పి నోరు తెరిస్తే ఆయన ప్రతి మాటలోనూ జగన్ భయం. ఇప్పుడు కదా ఎప్పుడు మాట్లాడినా మళ్ళీ తాజాగా నిన్న కూడా అదే జగన్ భయమే పాపం వెంటాడుతూ ఉంది. కనీసం ఒంటరిగా పోటీ చేసి నేను ఎమ్మెల్యేగా కూడా గెలవలేను అనే భయం. జగన్ అటు చంద్రబాబు గారిని ఇటు నన్ను ఒంటరిగా పోటీ చేశామంటే ఆయన ముందు మేమైతే ఎట్టి పరిస్థితులు నిలబడే పరిస్థితి ఉండదు అని, అందుకని మేము కలిసి ఉండక మాకు వేరే మార్గం లేదు అని చెప్పి డైరెక్ట్గానే చెప్పేశారు. అంటే నిన్ననే బీజేపీ ఎమ్మెల్యే అయిన విష్ణుకుమార్ రాజు అంటున్నారు, ఏమో నెక్స్ట్ వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి ధీమాగా ఉన్నారు. ప్రజలు వైసీపీ వాళ్ళకు ఓట్లేసి మీ భవిష్యత్తును మీరు ఇబ్బందుల్లోకి నెట్టుకోకండి, వైసీపీకి ఓటేసే దిశగా ఆలోచించకండి, అది ఇది అని చెప్పి ఆయన ఇంకా 3 ఏళ్ల ముందు నుంచే ప్రజలకు అప్పీల్ చేయడం మొదలెట్టారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, వాళ్ళ పార్టీ నాయకులైనా, వాళ్ళ మీడియా అయినా రోజు అదే మాటే, జగన్కు ఓటేస్తే విధ్వంసం, జగన్ వస్తే ఎట్లా అని చెప్పి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు, జగన్ వస్తే అట్లా, జగన్ వస్తే ఎట్లా. సార్ నాకు అనిపించింది 2024లో వీళ్ళు అధికారంలోకి వచ్చే ఏమంటారు బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచే నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి వీళ్ళని జగన్ భయం వెంటాడడం మొదలైంది. అరే వీళ్ళ పాలన గడిచే కొద్దీ ఆ భయం ఏమన్నా దూరం అవుతుందేమో వీళ్ళకి అనుకున్నాం, కానీ రోజులు గడిచే కొద్దీ వీళ్ళకి ఆ భయం పెరుగుతూ ఉంది. కానీ జగన్ భయం వీళ్ళని వెంటాడుతుంది, కానీ అదైతే పోయేటట్లేదు. బహుశా ఇంకా రాబోయే రోజుల్లోనైనా జగన్ భయాన్ని పక్కన పెట్టి వీళ్ళు రాష్ట్రానికి ఏం చేశారో అనే అంశం మీద ప్రజలను ఓట్లు అడుగుతారా, లేకుంటే జగన్ క్యారెక్టర్ను అసాసినేట్ చేసుకుంటూనో, లేకుంటే జగన్ను బూచిగా జనానికి చూపెడుతూనో, ఆయన మీద రోజు ద్వేష ప్రచారాలు చేసో, జగన్ను జనంలో చెడుగా చిత్రీకరించి ఆ సంఖ్యను కాస్త పెంచుకోవడం మీద మాత్రమే వీళ్ళ అధికారం అనేది ఆధారపడి ఉంటుంది అని చెప్పి రోజు దానికి ఇంకా పదులు పెడతారా? మేము ఏం మంచి చేశామని చెబుతారా, లేకుంటే జగన్ మీద దుష్ప్రచారానికి రోజు పదులు పెట్టి మరింత పెంచుతారా? ఏమో 2 ఏళ్ల నుంచి గమనిస్తే అదే పెరుగుతూ ఉంది. ఎవరైనా అధికారంలోకి వస్తే మేము మంచి చేసాం, మంచి కొనసాగాలంటే మాకు ఓట్లేయండి అంటారు. మేము అదిగో అంతకుముందు ప్రభుత్వం కంటే అద్భుతంగా చేసాం, మాకు ఓట్లేయండి అంటారు. వీళ్ళు నోరు తెరిస్తే జగన్ అట్లా, జగన్ ఇట్లా, జగన్ రాకూడదు, జగన్కి వేయగండి, జగన్ అమ్మో, జగన్ అమ్ము. ఏంటో నిజంగా అర్థం కాదు. ఈ జగన్ భయం పోదా వీళ్ళకి ఇప్పుడే?